నెల 14న అసెంబ్లీలో ఏం జరగబోతోంది? వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ కోడెల ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెడితే ఏం జరుగుతోంది? ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ కోడెల శివప్రసాద్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న అంశం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమైంది. అవిశ్వాస తీర్మానాన్ని పెడితే సభ్యులకు విప్ జారీ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఫిరాయింపుదారులు వైసీపీ తరఫున నిలవకుంటే వారిపై సస్పెన్షన్ వేటు పడటం ఖాయం. ఆపై శాసనసభ్యత్వాన్ని కోల్పోయి తిరిగి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అసెంబ్లీ వ్యవహారాల 75వ నిబంధన కింద నోటీసులను వైసీపీ ఇవ్వగా ఈ నెల 14న దీనిపై నిర్ణయం తీసుకుంటానని కోడెల ఇప్పటికే ప్రకటించారు. కనీసం 18 మంది అంటే మొత్తం శాసనసభ్యుల్లో 10% అవిశ్వాసానికి అనుకూలంగా ఉంటే చర్చను చేపట్టక తప్పదు. అది కూడా నోటీసును స్వీకరించిన 10 రోజుల్లోపు చర్చ ప్రారంభించాలి. స్పీకర్ కోడెల ఈ నోటీసులను తీసుకుంటే ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై చర్చ, ఓటింగు జరుగుతాయి. ఎంతసేపు చర్చించాలన్న విషయాన్ని బీఏసీ సమావేశంలో నిర్ణయించాల్సి ఉంటుంది. ఇక అవిశ్వాస తీర్మానాన్ని సభలో పెట్టాలా లేదా నిర్ణయాన్ని తీసుకోకుండా పెండింగులో ఉంచాలా అన్నది స్పీకర్ విచక్షణపైనే ఉండడంతో ఈ అంశంలో ఏం జరుగుతుందోనన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.